అవుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ గనక అయ్యుంటున్నట్టయితే, నీ పేరెంట్స్ అంతా వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి, అతను ఏం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని పంచాయతీ పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు అనంటే, ఇవాళ నీకు పిల్ల పిల్ల పాప పాప ఉంది. పాప ఉంది. పుట్టింది గూడా ఆడపిల్ల చూడు. ఆడపిల్ల. రేపొద్దున ఆ ఆడపిల్లకి రేపొద్దున నువ్వు పెళ్లి చెయ్యాలి అనంటే, తండ్రి క్యారెక్టర్ ఏంటి అనేది ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? ఇవాళ ఎంతోమంది ఆడవాళ్ళతో 2 సంవత్సరాలకే నీకు ఇంతమంది ఆడవాళ్ళకి నీకు తెలిసారు. నీ కూతురికి పెళ్లి చేయాలి అనంటే 2 ఏళ్ళు అవుతుంది అన్నావు అంటే సంవత్సరం ఉండుంటది ఆ పిల్లకి, పసిపిల్లకి. అంటే ఇతను క్యారెక్టర్ ఎలాంటిదని తెలిసినా కూడా ఆ అమ్మాయి వదలలేను, ఉండలేను అని మాట్లాడుతుంది అనంటే, ఇక్కడ ఆ అమ్మాయిలో 2 బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ చూడాల్సి వస్తుంది. ఏంటి అనంటే, ఒకటి వదిలేసి వెళ్ళిపోతే జీవితం ఏంటి అనేటటువంటి ప్రశ్నార్థకము. రెండోది ఇక్కడ ఉంటే వాడు రోజుకు ఒక దాన్ని పట్టుకొని దాంతో పోయి వస్తూ ఉంటే, భార్య అనేటటువంటి దానికి కడుపు మండటం కాదు నాగరాజు. గవర్నమెంట్ కనుక లైసెన్స్ చేస్తే చచ్చిపోయిన తర్వాత కూడా చంపేసి, చచ్చిపోయిన తర్వాత కూడా 10 సార్లు 10 ముక్కలు చేసి చంపేస్తారు.